వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు నేను మీతో 3 ఇంగ్రీడియంట్స్తో కేక్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే మనకి ఓవెన్తో పని లేదు, అలానే ఎగ్స్ యూజ్ చేయం, మైదా యూజ్ చేయం, కేవలం బిస్కెట్ ప్యాకెట్స్తో మనం కేక్ తయారు చేసుకోబోతున్నామండి. ఇదైతే సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి వచ్చి మిల్కీ బార్ తీసుకుంటున్నాను నేను, మిల్క్ బికీస్ 10 రూపీస్ అండి. ఇంకొకటి వచ్చి ఓరియో తీసుకుంటున్నాను, ఇది కూడా 10 రూపీస్ అనమాట. ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి. అందులో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. చుట్టుపక్కల అడుగు భాగం మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని ఇలా రౌండ్గా మడిచి కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఆ బటర్ పేపర్ని అడుగున సెట్ చేసుకొని దానిపైన కూడా ఆయిల్ రాసుకుంటున్నాను. అది పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను 10 రూపీస్ది ఓరియో క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. వీటిని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలానే మిల్క్ బికీస్ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నానండి, వాటిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదండి, మీ దగ్గర ఏమన్నా మిగిలిపోయి ఉన్న బిస్కెట్స్ అన్నీ కూడా కలిపి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాను చూసారా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా మిక్సీ పట్టాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రావాలండి మన. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుక్కర్లోకి ఈ కేక్ బ్యాటర్ని మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కేక్ కూడా. ఇందులో మైదా, ఆయిల్, ఎగ్స్ ఏమీ యూస్ చేయట్లేదన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ట్యాప్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ముందుగా ఒక తవా పెట్టుకొని దాన్ని హీట్ చేసుకున్నానండి. దానిపైన పెట్టుకొని కనీసం లో ఫ్లేమ్లో 45 మినిట్స్ ఉంచుకుందాం. చూడండి, 45 మినిట్స్ తర్వాత నేను నైఫ్ గుచ్చి చూపిస్తాను. చూసారా, నా నైఫ్కి ఏమీ అంటుకోలేదు. నా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకొని ఇలా ఒక ప్లేట్లోకి బోర్లిచ్చుకున్నాను. చూసారా, వచ్చేసింది. నేను నైఫ్తో కూడా ఏం సెట్ చేయలేదండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కేక్ని తిప్పేసుకుందాం. మీరు చూస్తున్నట్లయితే చూడ్డానికి చాక్లెట్ కేక్ లాగా క్రీమీగా ఉంది, బట్ అది మొత్తం బిస్కెట్ కేక్ అండి. క్రీమ్ బిస్కెట్ తీసుకున్నాం కాబట్టి అలా ఉందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూడండి, చాలా స్మూత్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఎలాంటి మైదా యూస్ చేయలేదు, ఆయిల్ యూస్ చేయలేదు. ఈ కేక్ అయితే చాలా హెల్దీ రెసిపీ. మీరు ట్రై చేసి మీరు తిని మీ పిల్లలకి పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.